నమస్కారం అన్నయ్య గారు. వరసలొద్దు, వచ్చిన పనేంటో చెప్పు. రూపారాణికి మంచి సంబంధం వచ్చింది. మంచిది, శుభవార్త. రూపారాణి, కంగ్రాచులేషన్స్. కానీ ఆ పెళ్లి వాళ్ళ దగ్గరైనా మోసం చేయకుండా నిజాయితీగా ఉండండి. అలాగే అన్నయ్య గారు. కాకపోతే నిశ్చితార్థం అప్పుడు రూపారాణి పాట పాడాలని వాళ్ళు కండిషన్ పెట్టారు. పెడితే ఆ ఒక్కరోజు శ్యామాని పాట పాడడానికి పంపిస్తే నోర్మై! ఇంకా శ్యామాని పాట పాడమని అడగడానికి సిగ్గులేదా మీకు? ఇంతకాలం శ్యామ చేత అలా పాడించినందుకు సిగ్గుతో కుమిలిపోతూ ఉంటారనుకున్నాను. కానీ ఇలా సిగ్గు శరం లేకుండా వచ్చి అడుగుతారని అస్సలు ఊహించలేదు. ఇలా అడగటం మాకూడా నచ్చట్లేదండి. కాకపోతే వచ్చింది గొప్ప సంబంధం కదా అని. వాళ్ళు కోరుకున్నట్టు ఈ ఒక్కసారి పాట పాడితే నా జీవితం సెటిల్ అయిపోతుంది అంకుల్. ఈ ఒక్కసారికి నా మీద దయ ఉంచి శ్యామాని పాట పాడడానికి పంపించండి ప్లీజ్. నో, నెవర్, నెవర్. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. మా ఇంటిల్లపాతిని ఇన్నాళ్లు మీరు మోసం చేస్తూ వచ్చారు. మీరు చేసిన మోసం చేసినంత కాలం మేము మోసపోతూ వచ్చాం. ఇంకా నయవంచన చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నా వెర్రి వెంగళప్ప కావడానికి నేను సిద్ధంగా లేను. శ్యామాల పాట పాడడానికి ఇంకా రాదు రాదు రాదు. మీరు వచ్చింది అదే కారణంతో అయితే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి. అలా కాదు అని మీరు ఇక్కడే ఉంటే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాను. ఇదే మీ ఆఖరి మాట? అవును. జీవితంలో శ్యామ రూపారాణి కోసం పాట పాడడం అనేది ఇంకా ఎప్పటికీ జరగదు. అయితే మేం బ్రతుకుండడం కూడా జరగదు. ఇవ్వవే. ఇంత గొప్ప సంబంధాన్ని కేవలం శ్యామ పాట పాడకపోవడం వల్ల చారు విడుచుకుని మేం బ్రతకలేము. ఇలా బ్రతకడం కంటే చావడం మంచిది. ఆ చావేదో మీ కళ్ళు ముందే చచ్చిపోతే మీకు మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటే ఇంకా అలా చూస్తావు? తాగు. ఆగండి. కరెక్ట్ కాదు. మీరిలా చేయడం కరెక్ట్ కాదు. అయితే శ్యామాని పాట పాడడానికి పంపిస్తారా అండి? ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ బ్లాక్మెయిల్ కి ఏం చేసినా తప్పులేదు. ఆడవాళ్లని గౌరవించే వంశంలో పుట్టాను కాబట్టి
మర్యాద ఇచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. అమ్మయ్యా, పాడదు అని అంత ఖచ్చితంగా చెప్పిన మనిషి ఇప్పుడు ఆలోచిస్తానని చెప్తున్నాడు కదా, చాలు. టైం కావాలన్నానని ఈ లోపల మీరు తొందరపడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, అర్థమైందా? వెళ్ళండి. మా అమ్మాయి పెళ్లి కూతురుగా పల్లకి ఎక్కుతుందో శవంగా పాడెక్కుతుందో మీ చేతుల్లోనే ఉందన్నయ్య గారు. పదమ్మా. ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు. ఇలాంటి పిల్ల పక్కన ఉండడం నీకు నీ కూతురికి కూడా మంచిది కాదు. అత్తయ్య గారు ఎంతో పెద్ద మనసుతో నన్ను కోడలిగా అంగీకరించి అభిమానిస్తూ వస్తున్నారు. అలాగే అఖిల్ బాబు కూడా నన్ను అభిమానంగా చూడడం మొదలుపెట్టారు. అంతలా అఖిల్ బాబు నన్ను అభిమానిస్తున్నారు. ఇంక నేను నిజం దాచకూడదు, చెప్పేయాలి. నిజం చెప్పాకే నేను ఆయనకి దగ్గర కావాలి. ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు. అఖిల్ బాబుకి నిజం చెప్పడానికి ఇదే మంచి టైం. ఏంటి శ్యామ, ఏంటి నువ్వు చేస్తున్న పని? తొందరపడి అఖిల్కి నిజం చెప్పొద్దని చెప్పాను కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నావు? వాడి సంగతి నీకు తెలీదు. అబద్ధాన్ని మోసాన్ని అస్సలు తట్టుకోలేడు. నిన్న ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా? ఈ అకౌంటెంట్ మనల్ని దారుణంగా మోసం చేశాడు. అబద్ధాన్ని మోసాన్ని నేను సహించినని తెలిసి కూడా ఎంత ధైర్యంగా మనల్ని మోసం చేశాడో చూడండి. మెడపట్టి బయటకెట్టే మనల్ని అంతలా మోసం చేసిన ఆ ఎంప్లాయీని వెంటనే ఆఫీస్ నుంచి బయటికి గెంటేశాడు. మన దగ్గర పనిచేసేవాడు వాడెవడో మోసం చేస్తేనే తట్టుకోలేకపోయాడు. అతన్ని క్షమించలేకపోయాడు. అతన్ని ఉద్యోగంలో ఉండనీయలేకపోయాడు. అలాంటిది ఇంతగా నమ్మిన నువ్వు
ఇంతకాలంగా పాట విషయంలో వాణ్ణి మోసం చేస్తున్నావని తెలిస్తే వాడు తట్టుకోగలుగుతాడా? నిన్ను క్షమించగలుగుతాడా? నిన్ను ఇంట్లో ఉండనిస్తాడా? ఆలోచించు శ్యామా. అంత షాకింగ్ న్యూస్ విన్నప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఎవ్వరూ ఊహించలేం. పెద్ద మనస్సుతో నిన్ను అర్థం చేసుకుంటాడో, ఇంతకాలంగా వాణ్ణి మోసం చేసినందుకు నిన్ను దూరం చేసుకుంటాడో తెలీదు. అందుకే కదా నిన్ను తొందరపడి వాడికి నిజం చెప్పొద్దు అనేది. నీ తొందరపాటుతో నీ జీవితంతో పాటు వాడి జీవితం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? క్షమించండి మావయ్య గారు, మీరు నా జీవితం బాగుండడం కోసమే ఇలా చేస్తున్నారని నాకు తెలుసు. అఖిల్ బాబుకి నేను దూరమైపోతానేమోనన్న భయంతోనే మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని నాకు తెలుసు మావయ్య గారు. కానీ ఇంకా అఖిల్ బాబుకి నిజం చెప్పకుండా నేను ఉండలేనేమో అనిపిస్తుంది. నిజం దాచాను అనే గిల్టీ ఫీలింగ్తో ఆయన కళ్ళలోకి చూడలేకపోతున్నాను. ఆయనతో సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఓ పక్క అత్తయ్య గారు మా శోభనానికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. ఈలోపే నేను ఆయనకి నిజం చెప్పేయాలి. చెప్పేయకపోతే ఇంతకాలంగా ఈ నిజం దాచిన దానికన్నా ఇప్పుడు నిజం చెప్పకపోవడమే చాలా పెద్ద తప్పవుతుంది. అందుకే నేను ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మామయ్య గారు. దయచేసి అర్థం చేసుకోండి. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వెంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. కానీ అఖిల్ బాబుకి నిజం చెప్పడానికి ఇది కరెక్ట్ సమయం కాదమ్మా. కొంచెం ఆగాలి. ఆఫీసులో జరిగిన ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోవడానికి వాడికి కొద్దిగా టైం పడుతుంది. వాడు నార్మల్ అయ్యాక అప్పుడు వాడికి విషయం చెప్దాం. అలాగే మామయ్య గారు, కానీ మాఘమాసం వచ్చే లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి చెప్పేయాలి. అలాగేనమ్మా, చెప్దాం. కుదిరితే మీరు చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. అలాగేనమ్మా. నువ్వు చెప్పబోయే ముందు నాకు మాత్రం ఒక మాట చెప్పు. అలాగే మామయ్య గారు, మీకు చెప్పాకే ఆయనకి చెప్తాను. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి తెగ మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క వినపడ్డం లేదు. అర్జెంటుగా అత్తయ్య గారిని తీసుకొచ్చి ఈ సీన్ చూపించామంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఆవిడ తెలుసుకుంటారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటి? ఒకసారి రండి, చెప్తాను. ఎక్కడికి? రండి, చెప్తాను. రండి రండి, చెప్తాను. వస్తున్నా. నాగు రండి. ఐశ్వర్య, ఎక్కడికి ఐశ్వర్య? రండత్తయ్య, చూపిస్తాను. ఏమైంది? రండత్తయ్య. ఐశ్వర్య, ఐశ్వర్య, ఉండండి అత్తయ్య. ఎక్కడికో చెప్ప ఐశ్వర్య. అది చెప్పేది కాదత్తయ్య, చూపించేది. రండి. శ్యామ ఒక్కతే ఈ టైంలో ఇక్కడుందేంటి? పద. ఏంటి శ్యామ, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు అత్తయ్య గారు. కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుందని బయటకు వచ్చాను.
అవునా? కానీ చలిగాలికి జలుబు చేస్తుంది. బయటొద్దులే, లోపలికి పద. అలాగే అత్తయ్య గారు. ఇది చూపించడానికేనా నన్ను నిద్రలేపి తీసుకొచ్చావు? ఆహా, కాదు. ఇప్పటిదాకా శ్యామ మావయ్య గారు ఏదో మాట్లాడుకున్నారు ఇక్కడ. వాళ్ళ హావభావాల్ని బట్టి ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారని తెలిసింది, కానీ వాళ్ళ మాటలు మాత్రం నాకు వినపడలేదు. అవునా? అవునత్తయ్య, అందుకే మిమ్మల్ని నిద్ర లేపి మరీ తీసుకొచ్చాను. మీరైతే విషయం ఏంటో కనుక్కోగలుగుతారత్తయ్య. నాకెందుకో మావయ్య గారు శ్యామ విషయంలో ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఇంకెవరు అడిగినా కూడా మావయ్య గారు చెప్పరు. సర్లే, నేను కనుక్కుంటానులే. అమ్మయ్యా, ఇప్పుడు ఆట అత్తయ్య గారి చేతిలో ఉంది. విషయం ఏంటో తెలిసిందంటే ఆట ముగుస్తుంది, శ్యామ అవుట్ అవుతుంది. అలాగే మామయ్య గారు, కానీ మాఘమాసం వచ్చే రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పేయాల. వసంత, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఈ టైంకి పడుకుంటావు కదా? మీరు పడుకోలేదా? నిద్ర పట్టలేదు. శ్యామ గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టట్లేదా? అవును. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? శ్యామ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు. బయట శ్యామతో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. అవును, మాట్లాడాను. దేని గురించి? పాపం తనకు నిద్ర పట్టడం లేదట. ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకు వచ్చింది. బయట చలిగా ఉంది, జలుబు చేస్తుంది, లోపలికి వెళ్ళి పడుకోమా అని చెప్పొచ్చాను. అవునా? నేను చెప్పానులేండి, లోపలికెళ్ళి పడుకుంది. అబద్ధం. మావయ్య గారు చెప్పింది ఖచ్చితంగా అబద్ధం. ఇక ఈయన ద్వారా నిజం తెలుసుకోలేను. నా అంతట నేనే ఏదో ఒకటి చేసి ఆ నిజం తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అఖిల్ బాబు, కాఫీ. థ్యాంక్ యూ. అత్తయ్య గారు ముహూర్తం పెట్టించే లోపలే అఖిల్ బాబుకి నిజం చెప్పేయాలి. అఖిల్, నాన్నా, ఏంటి మమ్మీ? ఈరోజు శ్యామాని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నాన్నా. డాక్టర్ గారికి ఫోన్ చేసి ఎన్నింటికి రమ్మంటారో అడుగు. ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి మమ్మీ. రేపు తీసుకెళ్తానులే. రేపా? నీ మీటింగ్స్ని రేపటికి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా నాన్నా. డాక్టర్ గారి దగ్గరికి ఇవాళే తీసుకెళ్ళు, ఇది ముఖ్యం కదా. ఓకే మమ్మీ, మీటింగ్ పోస్ట్ పోన్ చేసి శ్యామాని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఏంటకిలిది? మీటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటావా? అవును వదినా, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. హాస్పిటల్కి మేము ఎవరో ఒకరిని తీసుకెళ్తాం కదా. దానికోసం నువ్వు మీటింగ్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటే ఎలా? వన్స్ మీటింగ్ ఫిక్స్ అయ్యాక సడన్ గా పోస్ట్ పోన్ అంటే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? అది కరెక్టే అనుకో. అదే కరెక్ట్.
నువ్వు హ్యాపీగా నీ మీటింగ్ సంగతి చూసుకో. శ్యామని హాస్పిటల్కి నేను తీసుకెళ్తాను.